మన భారతదేశంలోని చాలామంది హిందువులు ఆవుని ఆరాధిస్తున్నారు మరియు దాన్ని పవిత్రంగా కూడా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో భారతదేశ ముస్లిములు బక్రీద్ పండుగ సందర్భంగా ఆవుని గనక బలిచ్చినట్లయితే హైందవ సోదరుల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుంది. అదేవిధంగా వారిని రెచ్చగొట్టినట్లు అవుతుంది. తద్వారా మనస్పార్థాలు ఏర్పడి మత ఘర్షణలకు కూడా దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక పెద్ద ఫిత్నాగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ముస్లింలు ఈ విషయంలో హిక్మత్గా ఆలోచించి ఆవుకు బదులుగా మేక పొట్టేలను గొర్రెల్ని బలిగా ఇస్తారని నేను మనవి చేసుకుంటాను. ఫిత్నా అనేది హత్య కన్నా చాలా ప్రమాదకరమైనటువంటిది. హత్య చేస్తే ఒకరు లేదా ఇద్దరు చనిపోతారు, కానీ ఫిత్నా వల్ల ఉపద్రవం వల్ల చాలామంది చనిపోయేటటువంటి అవకాశం ఉంది. మన భారతదేశంలో గోహత్య అనేది ఒక పెద్ద ఫిత్నాగా మారిపోయింది. కాబట్టి ముస్లింలు హిక్మత్గా ఆలోచిస్తూ గోవుకు బదులుగా వారు గొర్రె లేదా మేకపోటెల్ని బలిగా ఇవ్వడమే సమంజసమైనటువంటి విషయం. ఎందుకంటే మన భారతదేశంలో చాలా రాష్ట్రాలలో కూడా మనం చూసినట్లయితే ఆవుని బలి ఇవ్వడం, గోహత్య చేయడం విషయంలో కఠినమైనటువంటి ఆక్షేపణలు మరియు చట్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం చట్టాన్ని గౌరవించాలి. చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేతుల్లోకి తీసుకోకూడదు. హైందవ సోదరుల మనోభావాలని కూడా మనం గుర్తిస్తూ మనం వారిని గౌరవించినట్లయితే వారు కూడా మనతో సోదర భావంతో ఉంటారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. గోవధ అనేది ఇండియాలో ఒక పెద్ద ఉపద్రవంలా మారిపోయింది. గతంలో కూడా చాలామంది ముస్లింలు ఈ గోవధ విషయంలో చంపబడ్డారు. అలాంటి సందర్భంలో గోవుని బలి ఇచ్చి లేనిపోని గొడవలను సృష్టించడం అవసరం అంటారా? మన భారతదేశంలోని చాలా మంది ధార్మిక పండితులు గోహత్య చేయకూడదని ఫత్వాలు జారీ చేసిన తర్వాత కూడా మన భారతదేశంలో కొంతమంది ముస్లింలు తమ అజ్ఞానం కారణంగా గోవుని బలి ఇవ్వడం, తర్వాత ఆ యొక్క వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. తద్వారా ఒక ఫిత్నాగా మారేటటువంటి పరిణామాలని కూడా మనం చూస్తూనే ఉన్నాము. ముస్లింలని ఓపెన్గా పట్టుకుని కొట్టడం, మాబ్ లించింగ్కి పాల్పడడం, వారిపై దౌర్జన్యాలు చేయడం, గోహత్య చేశారంటే నేపథ్యంతో వారి కుటుంబాన్ని తగలబెట్టడం, ఇలాంటి అనేక సంఘటనలు కూడా గతంలో జరిగాయి. ఇది ఒక ఫిత్నాగా, ఉపద్రవంగా మారిపోతుంది. కాబట్టి ఉలమాలు, ధార్మిక పండితులు పిలుపునిచ్చారు. మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి. కాబట్టి గోవుని బలి ఇవ్వకుండా, గోహత్య చేయకుండా, గోవధ చేయకుండా మనం మేక మరియు గొర్రెల్ని కూడా బక్రీద్ రోజున మనం బలి ఇవ్వవచ్చు. దయచేసి ఉలమాలు చెప్తున్నటువంటి ఈ విషయంలో ఉన్నటువంటి హిక్మత్ని మీరు ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను. ఖురాను గ్రంథంలోని సూర అల్-అనామ్ సూర నంబర్ 6 ఆయత 108లో వలా తసబ్బుల్లదీన యదున మిన్ దూనిల్లా, వారు అల్లాను వదిలి వేటినైతే ఆరాధిస్తున్నారో వాటిని మీరు దూషించకండి, ఎందుకంటే వారు తమ అజ్ఞానములో మితిమీరిపోయి అల్లాను దూషిస్తారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లింలకు ఒక కండిషన్ పెట్టేశాడు. ముస్లిమేతరులు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాటిని మీరు దూషించకండి. ఈరోజు మన భారతదేశంలో చాలామంది హైందవులు ఆవుని ఆరాధిస్తున్నారు మరియు ఆవుని పవిత్రంగా భావిస్తున్నారు కూడా. మరి అలాంటి తరుణంలో వారు ఎవరినైతే దేవతగా భావించి వారు ఆరాధిస్తున్నారో అలాంటి ఆవుని మీరు జుబా చేసినట్లయితే వారి మనోభావాలకి గాయమనిపిస్తుంది, వారిని రెచ్చగొట్టినట్లవుతుంది. ఇది ఒక పెద్ద ఫిత్నాగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఆవుని బలి ఇవ్వకుండా మనం ఇతర జంతువులు ఏవైతే మేక, గొర్రెపోతు, అదేవిధంగా ఒంటెను కూడా మనం బలి ఇవ్వవచ్చు. ఇక్కడ ముస్లిం సమాజం ఖుర్బానీ విషయంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఏంటంటే ఇస్లాంలో ఎక్కడ కూడా ఆవుని మాత్రమే బలి ఇవ్వండి, ఆవుని బలి ఇస్తేనే మీ ఖుర్బానీ స్వీకరించబడుతుందని ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఇస్లాంలో ఎక్కడ కూడా ముస్లిం అనబడేవాడు ఖచ్చితంగా మాంసం తినాలి, లేదంటే అతడు ముస్లింగా పరిగణించబడు అని కూడా ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఇక్కడ ఖుర్బానీ అనేది మీరు మేక ఇవ్వచ్చు, గొర్రెపోతు ఇవ్వచ్చు, లేదా ఒంటెలో కూడా మీరు భాగస్వాములు అవ్వచ్చు. లేదండి ఖచ్చితంగా నేను ఆవుని ఇవ్వాలని ఖురాన్లో కానీ, హదీస్లో కానీ, ప్రవక్త వారి ప్రవచనాల్లో కానీ ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఆవుని బలిచ్చే అనుమతి ఉంది తప్ప ఆజ్ఞాపన అనేది ఇస్లాంలో లేదు. పైగా మనం హిక్మత్గా ఆలోచిస్తే ధర్మానికి, ముస్లిం సమాజానికి చాలా లాభం ఉంది. ఈరోజు ముస్లిం సమాజంలో చాలామందికి ఆవేశం ఉంది కానీ ఆలోచన లేదు. ఆలోచన హిక్మత్గా మీరు ఆలోచిస్తే ఈరోజు ఒక ఆవు విషయంలో జరిగేటటువంటి గొడవలు, రాజకీయాలు, మారణ హోమాలు, మాబ్ లించింగ్లు అంతా ఇంత కాదు. మరి అలాంటి తరుణంలో అంత
కష్టపడి అన్ని బాధలను అన్ని కష్టాలని మనం ఆహ్వానిస్తూ ఆవుని బలిగా ఇవ్వాల్సిన అవసరం మనకు ఉందా? ఒక్కసారి ఆలోచించండి. సిరాజ్ గారు మీరు ఏమంటున్నారు, అసలు ఆవుని బలి ఇవ్వాలని లేదా అని మీరు అడగవచ్చు. చూడండి, ఇస్లాంలో ఆవుని ఖుర్బానీ ఇచ్చేటటువంటి అనుమతి అయితే ఉంది. కానీ ఆవుని ఖుర్బానీగా ఇవ్వడం వల్ల ఒక పెద్ద ఫిత్నా లేవనెత్తేటటువంటి ప్రమాదం ఉన్నప్పుడు ముందు మనం ఆ ఫిత్నాకి దూరంగా ఉండాలి. ఆ ఫిత్నాను ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి. షరియత్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి హనఫీ, మాలికి, హంబలి, షాఫై ఎవరైతే ఉలమాలు ఉన్నారో ఈ మస్లకులకు సంబంధించి వీరందరి ఏకాభిప్రాయం ఏంటంటే మనం ముందు ఫిత్నాకి దూరంగా ఉండాలి, ఫిత్నా ఆపాలి. ఎందుకంటే హత్య కంటే కూడా ప్రమాదకరమైనటువంటిది ఉపద్రవం అంటే ఫిత్నా. ఈరోజు భారతదేశంలో ఆవుని బలిగా ఇవ్వడం ఒక పెద్ద ఫిత్నా. కాబట్టి ఈ ఫిత్నాకి మీరు దూరంగా ఉండండి ఉలమాలంతా కూడా గతంలో ఇదే పిలుపునిచ్చారు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నైతే మస్లకులు ఉన్నాయో వాళ్ళందరి ప్రకారంగా ముందుగా మనం ఫిత్నాని ఆపాలి తప్ప ఇది జాయిజా లేక నా జాయిజా అని మనము వాదోపవాదాలు చేసుకుంటూ ఉండకూడదు. ఈ విషయం బహుశా మీకు గుర్తుండొచ్చు, గతంలో మనం చూసాం కూడా. బక్రీద్ సందర్భంగా ముస్లిం వ్యాపారస్తులు, ముస్లిం వ్యక్తులు ఎవరైతే తమ వాహనాలలో ఆవుల్ని తరలిస్తున్నారో చెక్ పోస్టుల దగ్గర వారిని పట్టుకొని వారిపై దాడి చేసి వారిని చితకబాది కొన్ని సందర్భాల్లో వారిని చంపేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో షరియతు మనకు ఏమని బోధిస్తుంది? అబూ సయీద్ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, మిమ్మల్ని మీరు నష్టపరచుకోకండి, ఇతరులను కూడా మీరు నష్టపరచకండి అని. ఈ హదీస్ మీరు హాకిం గ్రంథంలో మీరు చూడవచ్చు. ప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి గోహత్య అనేది పూర్తి ముస్లిం సమాజానికి నష్టం కలిగించే అంశం. కాబట్టి ఈ విషయం జోలికి పోకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి విషయం అని నా అభిప్రాయం. అల్లాహ్ ఖురాన్లో కూడా తెలియజేశాడు, మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకండి అని. చూడండి, ఖుర్బానీ అనేది ఆవు మాత్రమే ఇవ్వాలని ఎక్కడ కూడా చెప్పబడలేదు. వేరే ఆప్షన్ కూడా ఈరోజు మన వద్ద ఉంది ఈ ఫిత్నాని ఆపడానికి. ముఖ్యంగా ముస్లింలు తమ ధర్మాన్ని కాపాడుకోవాలి, తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, తమ ప్రాణాలని కాపాడుకోవాలి, తమ పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుకోవాలి, అలాగే ముస్లింలు తమ ఆస్తుల్ని కాపాడుకోవాలి. ఇవన్నీ విషయాలు కూడా గోహత్యతో ముడిపడి ఉన్నప్పుడు గోవుని బలి ఇవ్వడం సమంజసమైన విషయం అంటారా? ఒక్కసారి మీ బుద్ధితో ఆలోచించండి. ఇస్లాం ప్రకారంగా మెజారిటీ ఉలమాల ప్రకారంగా ఖుర్బానీ అనేది సున్నతే ముఅక్కిదా, మరికొంతమంది ఉలమాల ప్రకారంగా వాజిబ్. అంటే ఇక్కడ వాజిబ్ లేదా సున్నతే ముఅక్కిదా అని చెప్పారే తప్ప ఫరజ్ అని ఏ జమాత్ వారు కూడా చెప్పలేదు. కానీ అన్ని జమాతుల వారు ముక్తకంఠంగా చెప్పే విషయం ఏంటంటే ఇస్లాం పైనటువంటి అపోహలను తొలగించి ముస్లిమేతరులకు ఇస్లాం సందేశం ఇవ్వడం అనేది ఫరజ్ అని చెప్పారు. అంటే ఈ ఖుర్బానీ, ఈ గోహత్య కారణంగా ముస్లిమేతరులు ఇస్లాం నుండి దూరం అయిపోతున్నారు, ముస్లింలకు శత్రువులు అయిపోతున్నారు. ఇస్లాం స్వీకారానికి ఈ గోహత్య అనేది ఒక పెద్ద ఆటంకంగా ఉన్నప్పుడు మన ముందు ఫరజ్ గురించి ఆలోచించాలా లేక సున్నతే ముఅక్కిదా గురించి ఆలోచించాలా? ఒక్కసారి మీ బుద్ధితోనే మీరు ఆలోచించండి. చూడండి, ఇక్కడ ఆవుని ఖుర్బానీ ఇచ్చే విషయం ఏదైతే ఉందో ఇది ఫిఖీ మస్లా. కానీ ముస్లిమేతరులకు దావా సందేశం ఇవ్వడం అనేది ఇది ఫరజ్గా ఉన్నటువంటి ఒక ఆచరణ. కాబట్టి ఇక్కడ ఫిఖీ మస్లా గురించి మనం వాదోపవాదాలు చేసుకుంటూ కూర్చోవాలా లేక ముస్లిమేతరులకు ఆటంకంగా ఉన్నటువంటి ఏదైతే గోహత్య ఉందో దాన్ని వదిలేసి ఇతర జంతువుల్ని హిక్మత్గా మనం బలి ఇస్తూ ఇతర జంతువుల్ని మనం జుబా చేస్తూ ముస్లిమేతరుల హృదయాల్ని జయించడం ఏది సరైనటువంటి విషయమో ఒకసారి మీరే ఆలోచించండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో కూడా మనం చూసినప్పుడు అనేక సందర్భాలు మనకు కనిపిస్తాయి. ప్రవక్త వారు సత్యంపై ఉండి హక్పై ఉండి కూడా ప్రవక్త వారు ఎన్నో సందర్భాల్లో ఆయన కాంప్రమైజ్ అయ్యారు. శాంతి భద్రతలను కాపాడడానికి సులే హుదైబియా అనే ఒక పెద్ద నిదర్శనం మనకు. ప్రవక్త వారు అనేక సందర్భాల్లో ఆయన సత్యంపై ఉన్నప్పుడు, ఆయన కరెక్ట్గా ఉన్నప్పుడు శాంతి భద్రతల్ని కాపాడడానికి ఎన్నో సందర్భాల్లో ఆయన కాంప్రమైజ్ అయినటువంటి అనేక సందర్భాలు షరియత్లో, సీరత్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ లేదండి ఇస్లాంలో అయితే ఆవుని బలిచ్చే అనుమతి ఉంది, మేము ఖచ్చితంగా ఇస్తామంటే ఇక్కడ కొన్ని కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలని కాస్త పక్కన పెడితే మన భారతదేశంలో ఎవరితోనైతే మనం సహవాసం చేస్తున్నామో మన చుట్టుప్రక్కల ఉంటున్నటువంటి మెజారిటీ వ్యక్తులు ఎవరంటే వారు హిందువులు. ఆ హిందువులు ఆవుని దైవంగా ఆరాధిస్తున్నారు, పవిత్రంగా భావిస్తున్నారు. అలాంటి తరుణంలో నీ పక్కవాడు హిందువై నీ పక్క
ఎదుటవాడు ఆరాధించేటటువంటి దేవతను నువ్వు కోసుకొని తిన్నట్లయితే అతని ఆలోచన నీపై ఎలా ఉంటుంది, ఎంత క్రూరంగా ఉంటుంది ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. ఒక్కసారి ఈ విషయాన్ని నువ్వు ఆలోచించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కూడా సూరా బఖరా 2:256 ఈ విషయాన్ని తెలియజేశాడు. లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా ఉసాహా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిపై కూడా తన శక్తికి మించినటువంటి భారాన్ని మోపలేదు. కాబట్టి ఈరోజు గోవధ కారణంగా, గోహత్య కారణంగా ఈ ఆవుని ఖుర్బానీ ఇచ్చే విషయంలో చాలామంది ముస్లిమేతరులు ఈరోజు ముస్లింలని చూస్తున్నారు. అలాంటి తరుణంలో అల్లాహ్ యొక్క మహదానుగ్రహం వల్ల చాలామంది ముస్లింలు, ఉలమాలు చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకొని వారు గోవుకు బదులుగా గొర్రెను, మేకపోతుల్ని బలిగా ఇస్తున్నారు. కానీ కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి వారు ఎలా తయారయ్యారంటే మేము ఎలా అయినా హిందువుల్ని రెచ్చగొడతామని చెప్పేసి చట్టాన్ని తమ చేతులు తీసుకొని వారు ఆవుని వారు జుబా చేసి ఆ తర్వాత ఆ వీడియో తీసి మరి వారు పోస్టులో పెట్టి చివరికి కటకటాల పాలైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఒక్క వ్యక్తి ఏదో తప్పు చేసి జైలుకి వెళ్ళిపోయాడంటే అది వేరే విషయం. కానీ ఆ విషయాన్ని పూర్తి ముస్లిం సమాజానికి ఆపాదిస్తున్నారు. కాబట్టి మీరు చేసే ప్రతి పని మీ పక్కన ఉన్నటువంటి హిందువు చూస్తున్నాడన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. సోదరులారా, ఇది నేను చెప్పడం కాదు, చాలామంది ముస్లిం ధార్మిక పండితులు ఫత్వాలు కూడా జారీ చేశారు, పిలుపునిచ్చారు, రిక్వెస్ట్ కూడా చేశారు. మన భారతదేశంలో సున్నితమైనటువంటి అంశము అదే గోహత్య. కాబట్టి ముస్లిమేతరులు, హిందువులు ఆ యొక్క గోవుని దేవతగా ఆరాధిస్తున్నారు, దేవుడిగా భావిస్తున్నారు. కాబట్టి వారి యొక్క మనోభావాలను మనం కించపరచకుండా గౌరవించి మనం గోవుకి బదులుగా మేకని, గొర్రెపోతుని మనం బలిగా ఇచ్చినట్లయితే మన మనసు గురించి కూడా, మన మంచితనం గురించి కూడా వారు కూడా అర్థం చేసుకుంటారు. తద్వారా మన భారతదేశంలో హిందూ ముస్లింలు గంగా జమున తహసీం అనేది అంటారో ఆ విధంగా కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని నా ముస్లిం సమాజానికి నేను మనవి చేసుకుంటున్నాను. జజాకల్లాహు ఖైర్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.